పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇదొక పుణ్యయాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర. ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో జూబిలీ ధ్యాన వడకములో ప్రతిరోజు మంచి మనసుతో పాలు పంచుకుంటూ నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనమందరము రోజు వాక్యం అనే కత్తిరతో మనము కత్తిరించుకుంటూ, సరిచేసుకుంటూ, దిద్దుబాటు చేసుకుంటూ రోజుకి మన గమ్యానికి, లక్ష్యానికి దగ్గర అవుతున్నాం కదా. ఈరోజు 61వ రోజు. 61వ రోజు మన ధ్యానాంశం ప్రయాణంలో విరుగుడుందా? విరుగుడు ఉందా? జీవితంలో ఎవరు కోరి విషాన్ని మింగాలి అని అనుకోరు. కోరి సమస్యల సుడిగుండాల్లో పడిపోవాలి, చిక్కుపోవాలి అని ఎవరూ అనుకోరు. కోరి సమస్యల వలయములో, ప్రశ్నల వలయములో చిక్కుకుపోవాలని ఎవరూ అనుకోరు. కోరి నాశనాన్ని, వినాశనాన్ని కొని తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు. చోద్యం ఏంటంటే, ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో దేవుడు వారిని ఇన్ని స్థలాలలో వారిని ఆపి ఇన్ని మంచి పాఠాలు వారికి నేర్పిస్తున్నా, ఇన్ని మేలులు ఉపకారాలు వారికి చేస్తున్నా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రీతిలో దేవుడు తన ప్రేమను ఆ ఇజ్రాయేలు ప్రజల మీద వ్యక్తపరుస్తున్నా, ఇజ్రాయేలు ప్రజలు కోరి వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కోరి కయ్యానికి కాలు దువ్వే తత్వం వీరిలో పెరిగిపోతుంది. కోరి విషాన్ని నింపుకుంటున్నారు ఇజ్రాయేలు ప్రజలు. అందుకనే ఈనాటి మన ధ్యానాంశం, విషమెక్కిన ప్రజల మధ్య ఆ ప్రజలకు విరుగుడు ఉందా? సమస్యల్లో చిక్కుకుపోయినటువంటి వీరికి ఏదైనా ఆ బయటపడడానికి పరిష్కార మార్గం ఉందా? విరుగుడు ఉందా? ఒక ఇజ్రాయేలీల జీవితంలోనే కాదు, మనందరి జీవితంలో దేవుడు ఎంత కాచి కాపాడుతున్నా, కొంతమంది వ్యక్తుల ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని ఎంతగా నడిపిస్తూ ఉన్నా, కోరి కష్టాలు కొని తెచ్చుకునే వాళ్ళం మనలో లేకపోలేదు. కోరి వినాశనాల వైపు పరుగులు పెట్టే తత్వం మనలో లేకపోలేదు. దేవుడు ఒకవైపు అమృతాన్ని నింపుతున్నా, అమృతం లాంటి ఈ మాటలు పక్కన పెట్టి లోకంలో ఉన్న విషపు మాటలతో హృదయాన్ని నింపుకున్న వాళ్ళం మనలో లేకపోలేదు. విరుగుడు ఉందా మనకి? మనమందరము బాధపడుతున్నాం. తెలుసో తెలియకో తప్పులు చేసి మా కుటుంబాల్లో విషమెక్కింది, మా హృదయాల్లోనికి విషం చిమ్మింది, మా కుటుంబాల్లో ఎన్నో సమస్యల సుడిగుండాల్లో మేము చిక్కుకుపోయాము. తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేయడం వలన కోరి నాశనాన్ని, వినాశనాన్ని మేమే కొని తెచ్చుకున్నాం. కొంతమంది వ్యక్తులను మా జీవితంలోనికి ఆకర్షించడం వలన విరుగుడు ఉందా? బయటపడే మార్గం ఏదైనా ఉందా? ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో 33వ స్థలం, ద 33rd స్టేషన్. ఎందుకంటే ద టర్నింగ్ పాయింట్ కాదేష్, ఆ ప్రాంతంలో 32వ స్థలం అని విన్నాం. కాదేశ్ నుండి కనాను వేగు నడిపే క్రమంలో ఎష్కోలు లోయ గురించి మాట్లాడుకొని, ఎష్కోలు లోయ గురించి మాట్లాడుకుంటూ ఎందుకు కాదేశులో వారు ఓడిపోయారని 2-3 ధ్యానాంశాలు చర్చించుకుని వచ్చాం. ఈరోజు ఈ కాదేశ్ అనే ప్రాంతంలో నుండి ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారు? మూలవాక్యంగా చదువుకుందాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 1-3 వచనములు. కనాను మండలము దక్షిణ భాగమును పరిపాలించు కనానీయుడైన ఆరాదు రాజు ఇజ్రాయేలీలు అతారీము మీదుగా వచ్చుచున్నారని వినెను. అతడు వారిని ఎదుర్కొని కొందరిని చెరబట్టెను. ఇజ్రాయేలీలు ప్రభువునకు విన్నపము చేసి, నీవు ఈ ప్రజలను మా వశము చేసేదవేని,
మేము వీరి పట్టణములను శాపము పాలు చేసేదము అని మ్రొక్కుకొనిరి. ప్రభువు ఇజ్రాయేలీయుల మొరను ఆలకించి కనానీయులను వారి వశము చేసెను. ఇజ్రాయేలీయులు వారిని వారి పట్టణములను సర్వనాశనము గావించిరి కనుక ఆ తావునకు హోర్మా అని పేరు వచ్చెను. ఇజ్రాయేలీయుల 33వ స్థలం ఏంటంటే హోర్మా. కొర్మా కాదు, హోర్మా అనగా నాశనము అని అర్థం. నాశనము, సర్వనాశనము, వినాశనము అని అర్థం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ హోర్మా దగ్గరికి రావడం ఇజ్రాయేలీలకు ఇది రెండోసారి. మీకు బాగా జ్ఞాపకం ఉన్నట్లయితే ఒక 2 రోజుల క్రితం కాదేశు ద టర్నింగ్ పాయింట్ అనే ఆ ప్రసంగంలో కాదేశు నుండి వారు వేగు నడపడానికి కనాను భూమికి వెళ్ళారు. కనాను భూమికి వెళ్ళే క్రమంలో నుండి వాళ్ళు మరలా సమాచారాన్ని తీసుకొచ్చారు. సమాచారాన్ని తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారి మీద కోపగిస్తే మోషే బ్రతిమిలాడి దేవుడి యొక్క ఉగ్రతను శాంతిపరిచారు. నిన్నటి రోజున మనం విన్నాము ఎందుకు ఓటమి పాలవుతుంది అని. ఇజ్రాయేలీలు పశ్చాత్తాప పడినట్లే పడ్డారు, కానీ కనాను భూమండలానికి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయారు. దేవుడు చెప్పారు, నేను మీకు తోడుండను, నా మందసం మీకు తోడుగా రాదు, నా సేవకుడైన మోషే మీకు తోడుగా ఉండడు, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పినా ఇజ్రాయేలీలు వారి తలబిరుసుతనముతో పొగరుతో కనానీయుల మీదకు వెళ్ళారు. అక్కడ ఉన్న కనానీయులు, అమోరీయులు వీరిని కందిరీగలు తవిలినట్లుగా తరిమివేసిరి అని వింటూ ఆ మాట ఒక్కసారి చదువుతాను చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 45వ వచనము. అప్పుడు అచ్చట వసించుచున్న కనానీయులు, అమాలేకేయులు ఇజ్రాయేలీయులను ఎదుర్కొని ఓడించి హోర్మా వరకు తరిమి హతము చేసిరి. విన్నారా ఈ మాట? హోర్మా అనే మాట మళ్ళా వచ్చింది. అంటే ఇంతకుముందు యుద్ధానికి వెళ్ళారు, కనానీయులు, అమాలేకేయుల చేతిలో తరిమివేయబడి వారు ఎక్కడికి వచ్చారు? హోర్మా. నాశనమైపోయారు. ఇంతకుముందే చాలామంది చెరబట్టబడ్డారు, చాలామంది బందీలైపోయారు, చాలామంది హతులైపోయారు. హోర్మా అనగా నాశనము. సరిగ్గా ఇది జరిగిన ఒక 40 సంవత్సరాల తర్వాత మరలా ఈ హోర్మా అనే ప్రాంతాన్ని ముట్టడించడానికి ఇజ్రాయేలీలు బయలుదేరినట్లుగా ఇందాక నేను మీకు చదివాను కదా, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో. సరే, మళ్ళా రెండోసారి వెళ్ళారు. రెండోసారి వెళ్తూ ఉంటే అక్కడ కనానీయ రాజు అరాదు ఇజ్రాయేలీలు తమ మీదకు దండెచ్చి వస్తున్నారని విని ఆల్రెడీ కొంతమందిని ఇజ్రాయేలీలను చెరగొన్నాడు, బంధించేశాడు. ఇజ్రాయేలీలకు సీన్ అర్థమైపోయింది, మ్యాటర్ అర్థమైపోయింది. ఇంతకుముందు జరిగిందే మళ్ళా ఇప్పుడు జరగబోతుంది. ఏం జరిగింది? ఇంతకుముందు కందిరీగలను తవిలినట్లుగా తరిమివేసేశారు ఇజ్రాయేలీల్ని. హోర్మా వరకు తరిమివేసిరి. మరలా ఆ హోర్మా, ఆ వినాశనము, ఇదిగో మాలో ఆల్రెడీ కొంతమంది చెరసాలలో బందీగా ఆ కనానీయ రాజు అరాదు మమ్మల్ని బందీ చేసేశాడు, ఇప్పుడు మాకు దిక్కు లేదు, మాకు వేరే దారి లేదు అని అని ఇజ్రాయేలీలు ఏం చేశారంట? చూడండి, వినండి ఆ మాట. ప్రభువునకు విన్నపము చేసి ఇలా అంటున్నారు, నీవు ఈ ప్రజలను, ఏ ప్రజలను? ఈ కనానీయులను మా వశము చేసేదవేని, మేము వీరి పట్టణములను శాపము పాలు చేసేదము అని దేవుని ఎదుట బ్రొక్కుకొనిరి. ఈ మాట గట్టిగా పట్టుకోండి. నాశనపు అంచున ఉన్న మనల్ని తప్పించే విరుగుడు ఏదైనా ఉందా? ఇజ్రాయేలుల పరిస్థితి మరలా చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవడానికి. మళ్ళా రెండోసారి కూడా వారు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కనానీయుల చేతుల్లో. ఆల్రెడీ సగం మందిని బందీగా పట్టేసుకున్నాడు అరాదు రాజు, కనానీయుల రాజు. ఇంకా సగం మందిని చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఇంతకు ముందు వాడని తెలివి ఇప్పుడు ఇజ్రాయేలీలు వాడుతున్నారు. ఏంటది?
దేవుని ముందుకు వచ్చి మ్రొక్కుబడి చేసుకోవడం. మ్రొక్కుబడి. ఈ హోర్మా అనే ప్రాంతంలో ఏమి పొంచి ఉంది? నాశనము పొంచి ఉంది. హోర్మా అనగా నాశనము. ఈ నాశనము నుండి విరుగుడు పొందే మార్గం ఇజ్రాయేలీయులు కనుగొన్నారు. అదే మ్రొక్కుబడి. మ్రొక్కుబడి చేసుకొని ప్రార్థించే విధానం. ప్రియులారా, మన జీవితంలో కూడా ఇజ్రాయేలీయులకు ఎదురైన అలాంటి పరిస్థితులే ఎదురై ఉండొచ్చు. ఈ లోకములో ఉన్న చాలా శక్తులు మనల్ని బంధించే ప్రయత్నం చేస్తున్నాయేమో. ఈ లోకములో ఉన్న చాలామంది వ్యక్తులు మనల్ని వెంటాడే ప్రయత్నం చేస్తున్నారేమో. కందిరీగలను తరిమినట్లుగా మనల్ని కూడా తరిమేయాలని, చెరిపేయాలని, మన బ్రతుకులు గల్లంతు చేయాలని నాశనము మన ఇంటి గడప దగ్గరే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుందేమో. ఈ సమయంలో వినాశనము ఇంటి గడప దగ్గరే పొంచి ఉంటే దానికి విరుగుడేమైనా ఉందా? ఒంటిలోనికి ఇంటిలోనికి విషం చిమ్మడానికి అనేక మంది కుట్ర పన్నుతూ ఉంటే ఈ విషం నుండి బయటపడడానికి విరుగుడేదైనా ఉందా అంటే ఉంది. మ్రొక్కుబడి. ఈ మ్రొక్కుబడి అనేది ఒక ప్రార్థించే విధానం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట వారు మ్రొక్కుబడి ప్రార్థన చేసిరి. అంటే ఏదో మ్రొక్కుబడి ప్రార్థన అంటే వినండి, ఏదో మన వాడుక భాషలు అంటామే, ఏదో మొక్కుబడిగా గుడికి వెళ్ళామండి, ఏదో మొక్కుబడిగా చెయ్యాలి కాబట్టి ప్రార్థన చేసామండి. అలా కాదు. ప్రార్థన మ్రొక్కుకొనిరి. మనం అడుగుతారు మనలో చాలామంది, మీరు పుణ్యక్షేత్రాలకి గట్రా వెళ్ళి అన్యుల్లాగా మీరు మ్రొక్కుకుంటున్నారేంటి? మ్రొక్కుబడులు ఉన్నాయా బైబిల్లో అంటే ఉన్నాయి. మ్రొక్కుబడి అనేది అన్యమత సాంప్రదాయం, ఆచారం కాదు. ఇది బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. మ్రొక్కుబడి చెల్లించుకొనుట అనేది ఒక ప్రార్థనా విధానం. ఇది కృతజ్ఞతా ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, స్తుతి ప్రార్థన ఎలాగైతే ఉన్నాయో మ్రొక్కుబడి చెల్లించుకుంటూ చేసే ఒక ప్రార్థనా విధానం కూడా ఉంది. ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుందాం. హన్నా షిలో అనే దేవాలయానికి వెళ్ళి ఒక మ్రొక్కుబడి చేసుకుంది. ఏంటో తెలుసా? దేవా, నీవు గనక నాకు ఒక మగబిడ్డను దయచేస్తే ఆ బిడ్డను నీకే సేవకు అర్పితం చేస్తానని మ్రొక్కుకుంది. దేవుడు ఆమె ప్రార్థన విని మగబిడ్డను దయచేశాడు. యెఫ్తా ఒక మ్రొక్కుబడి ప్రార్థన చేశాడు. ఏంటో తెలుసా? దేవా, ఈ అమ్మోనీయులపై గనక నాకు విజయాన్ని దయచేస్తే మా గ్రామ పొలిమేరల్లోనికి నేను వెళ్ళంగానే ఎవరినైతే నేను తొలిసారిగా చూస్తానో వారిని నీకు బలిగా ఇస్తానని యెఫ్తా కూడా మ్రొక్కుకున్నాడు. తర్వాత మనం చూస్తాం అవన్నీ. ప్రియులారా, మ్రొక్కుబడి అంటే ఏదో దేవుడితో బేరసారాలు కుదుర్చుకునే ప్రార్థన కాదు. దేవుడికి ఏదో ఎర్రవేసి లంచం ఇచ్చి కోరికలు సంపాదించుకునే, కోరికలు తీర్చుకునే ఒక సాధనం కాదు. మ్రొక్కుబడి అనేటువంటిది ఒక ప్రార్థనా విధానం. ఇటువంటి ప్రార్థన మనల్ని మరింత భక్తివంతులుగా మార్చాలి అన్నది ముందుగా మనం నేర్చుకుందాం. విరుగుడు ఉందా? ప్రతి సమస్యకు విరుగుడు ప్రార్థనలోనే ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనే చూపిస్తుంది. నీ స్థితిని మార్చేది స్తుతి మాత్రమే అని చాలాసార్లు వింటాం. మన ఒంటిలోని ఇంటిలోని ఉన్న విషాన్ని బయటికి లాగి నాశనపు టంచుల్లో నుంచి మనల్ని పతాక స్థాయిలో నిలబెట్టేది మనం చేసే ప్రార్థన. ప్రియులకు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు బాధపడుతూ, వాళ్ళు చాలా మంచి భక్తి గల తల్లిదండ్రులు అంట. కానీ ఎదిగిన వయసుకు వచ్చిన కుర్రోడున్నాడు. 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేసాయి అబ్బాయికి. ఆ అబ్బాయి జులాయివాడిగా తిరుగుతూ ఆకతాయి పనులు చేస్తూ ఇంటి పరువు, తల్లిదండ్రుల పరువు, వాడి పరువు కూడా తీసేసుకుంటున్నాడు సమాజంలో. ఇలాంటి వాడి కోసం గుళ్ళు, గోపురాలు, పుణ్యక్షేత్రాలు తిరిగారు, ప్రార్థన చేశారు. మాలాంటి గురువులందరి దగ్గరికి తీసుకుని వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. చివరికి వారి బిడ్డ మార్పు కోసం ఈ తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటో తెలుసా? ఈ తల్లిదండ్రులు చెప్తారు, ఫాదర్, మాకు మాంసం అంటే చాలా ఇష్టం అండి, మేము మాంసప్రియులమి.
ప్రతిరోజు శుక్రవారం మినహా మా ఇంట్లో మొక్క లేకపోతే మొద్ద దిగదు. మేమంత మాంసప్రియులము. అయితే తల్లిదండ్రులిద్దరూ దేవుడి ఎదుట ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటో తెలుసా? మా బిడ్డ మారు మనసు పొందుట కోసం ఈరోజు మొదలు మేము మాంసాన్ని తినకుండా త్యాగం చేస్తాము, మాంసమును తినకుండా మేము త్యాగం చేస్తాము అని ఒకవైపు ఆ స్త్రీ, ఆ తల్లి అనుకుందంట, నా బిడ్డ మారు మనసు పొందేటంత వరకు నేను బాహ్యాలంకారాలు ఏమీ చేసుకోను. ఎవరికి తోచిన మొక్కుబడి వారు చేసుకుంటారండి. ఎవరికున్న స్థితిని బట్టి వారి భక్తి భావాన్ని కించపరచడానికి మనమెవరం? మీరు అలా ఉంటున్నారు, మీరు ఇవి చేస్తున్నారు, మీరు కొబ్బరికాయలు కొడుతున్నారు, మీరు కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. ఎవరి భక్తినో ప్రశ్నించే హక్కు మనకెక్కడుంది? ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో మొక్కుబడులు చెల్లించుకుంటారు. హన్నమ్మ తల్లి తన మగబిడ్డను దేవుడికి కానుగ్గా ఇస్తాననుకుంది. యొఫ్తా తన కూతుర్ని దేవుడికి బలిగా అర్పించాలని కోరుకున్నాడు. ఎవరి మొక్కుబడి వాళ్ళది. ఎవరి భక్తినో వ్రేలెత్తి చూపడం, ప్రశ్నించడం పనికి మాలిన వాళ్ళు చేసే పని ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే తండ్రి అలా నిర్ణయం తీసుకున్నాడు. తల్లి ఏమో నేను అలంకారాలు చేసుకోనని మొక్కుబడి తీసుకుంది. వాళ్ళ ఆనందంతో చెప్తారు, దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, దేవుడు మేము చేసే త్యాగాన్ని చూశాడు, మా సమర్పణను దేవుడు అంగీకరించాడు. 1 సంవత్సరం తిరక్కముందే మేము ఆశించే స్థాయిలో మా బిడ్డ క్రమశిక్షణాపూర్వకమైన జీవితం జీవించాడు. వాళ్ళు చెప్తారు, మేము ఏదైనా ఒకరోజు గుడి మానేస్తామేమో కానీ మా బిడ్డ మాత్రం ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మళ్ళా 2 కిలోమీటర్లు నడిచి వస్తాడు దేవాలయానికి. ఏ రోజు కూడా దివ్య బలి పూజ మిస్ అవ్వడు మా బిడ్డ. మమ్మల్ని మార్చింది దేవుడి ఎదుట మేము చేసుకున్న మొక్కుబడులే, ఆ ప్రార్థనే మా ఇంటి స్థితిని, మా బిడ్డ పరిస్థితిని మార్చేయని ఆ తల్లిదండ్రులు చాలా ఆనందంతో చెప్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేన్నైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో, దేన్నైతే మనం ఎక్కువగా ఇష్టపడతా ఉంటామో దాన్ని దేవుడి కోసం త్యాగం చేస్తానని మొక్కుకోవడమే మొక్కుబడి ప్రార్థన. చాలామంది మనం యూట్యూబ్ ఛానల్లో గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఉత్తరించు స్థల ఆత్మల విముక్తికై నవంబర్ మాసం అంతా ఎపిసోడ్ చేశాను. నాకు తెలిసి చాలామంది ఫోన్ చేసి నాతో పంచుకున్న సాక్ష్యం ఏంటంటే, నిజమేనండి, ఇంతవరకు మాకు తెలియదు, ఉత్తరించు స్థల విముక్తి కోసం ఇన్ని కార్యాలు చేయొచ్చని మాకు తెలియదు, ఏదో దివ్యబలి పూజ సమర్పించి అయిపోయింది మా వంతు అని అనుకునేవాళ్ళం. ఆ 30 రోజులు 30 ప్రసంగాల్లో రకరకాల అంశాలు మనం ధ్యానం చేస్తే ఒక స్త్రీ అంటుంది, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఫాదర్. ఉత్తరించు స్థల ఆత్మల కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వీట్ అనేది ముట్టలేదు ఆవిడ. ఏంటిది? తన్ను తాను దేవుడికి ముందు చేసుకునే సమర్పణ. కొంతమందికి అనిపించవచ్చు, మీరు ఇక్కడ స్వీట్ తినడం మానేస్తే అక్కడ ఆత్మలు విడుదల పొందుతాయా? దానికి దీనికి లింక్ ఏంటి? అది ఎన్ని అర్థమైతే మనమే దేవుళ్ళం కదా. లింక్ ఉంది ప్రియులకు దేవుని బిడలారా. ఇక్కడ ఏంటంటే దేవుడు చూసేది మన సమర్పణ, ప్రార్థనలో మనం చేసే మొక్కుబడి. ఒకరికి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం, ఒక్కసారి కూర్చున్నారంటే 5-6 లాగించేస్తారు. ఆత్మల విముక్తికై నేను మామిడి పళ్ళు తినను మొక్కుబడి చేసుకున్నారు. ఇది ఒక త్యాగం, ఇది ఒక రకమైన ప్రార్థన ప్రియులకు దేవుని బిడలారా. అయితే ఒక మాట, మొక్కుబడి చేయడం ఎంత ముఖ్యమో ఆ మొక్కుబడి తీర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక్క మాట చదువుతాను చూడండి. ఉపదేశకుడు గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాల్లో చక్కటి మాట ఉంటుంది. మీ అందరికీ నేను అది చదివి వినిపిస్తున్నాను. ఉపదేశకుడు గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు. కనుక నీవు దేవుని ఎదుట ఏమైనా మొక్కుకొనినచో ఆ మొక్కును వెంటనే తీర్చుము. ఆయన బుద్ధిహీనులను అంగీకరింపడు. నీవు చేయుదునన్నది చేయుము. మొక్కుకొని దానిని చెల్లింపకుండుట కంటే అసలు మొక్కుకుండుటయే మేలు.
చాలామంది ఈ చివరి మాట పట్టుకుంటారు. ఏంటో అసలు మొక్కుకొనకుండుటయే మేలు. బైబిల్లో ఉంది చూసారా, మొక్కుకోకూడదని. ఇలాంటి వితండవాదాలు చేసేవాళ్ళు అంటే సగం సగం మిడిమిడి జ్ఞానం. పూర్తిగా చదవాలి. మొదట్లో ఏముంది, దేవుని ఎదుట ఏమైనా మొక్కుకొనిచో ఆ మొక్కును వెంటనే తీర్చుము. మొక్కుకొని దానిని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు అన్నారు. కాబట్టి దేవుని ఎదుట మొక్కుబడి చేయడం ఎంత ముఖ్యమో ఆ మొక్కుబడి నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడికి మాట ఇవ్వడం ఎంత ముఖ్యమో ఆ మాట నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి ప్రశ్నకి ఒక జవాబు దేవుడు ఆల్రెడీ సృష్టించాడు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారాన్ని దేవుడు ఆల్రెడీ సృష్టించాడు. ప్రతి విషయానికి ఒక విరుగుడుని దేవుడు ఆల్రెడీ సృష్టించాడు. ప్రతి ప్రతి వినాశనానికి ఒక విరుగుడు ఉంది. అదే ప్రార్థన. హోర్మా అనే ప్రాంతంలో కనానీయ రాజైన అరాదు వీరిని నాశనము చేయాలని నిశ్చయించుకుంటే ఇజ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట మొక్కుకొనిరి. దేవుని ఎదుట మొక్కుకోగానే దేవుడు పరిస్థితులు తారుమారు చేశాడు. ఇజ్రాయేలు ప్రజలను బలపరిచి కనాను రాజు వీరికి లొంగిపోయేటట్లు చేస్తే ఈ ఇజ్రాయేలీలు కనాను దేశాన్ని నాశనము చేసిరి. అందుచేత ఆ ప్లేస్కి హోర్మా అనే పేరు వచ్చిందనమాట. రైట్ ప్రియులారా, మన జీవితంలో నాశనకర్త, వినాశనకారి ఏ రూపంలో పొంచి ఉన్నా బిడ్డలు క్రమశిక్షణ లోపించిందా? వారి చదువుల్లో ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారా? క్రమం తప్పి బ్రతుకుతున్నారా? భర్త త్రాగుడికి, జోదానికి, మిగతా వ్యభిచారపు కార్యాలకు అలవాటు పడిపోయాడా? భార్య ఉండాల్సిన తీరులో ఉండటం లేదా? పద్ధతిగా ఉండటం లేదా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సరైన విరుగుడు ఉంది. అది ప్రార్థనలోనే ఉంది. దేవుని ఎదుట మొక్కుకుంటే, ఆ మొక్కులు తీర్చుకుంటే సరైన రీతిలో ఖచ్చితంగా మన ప్రశ్నలకు జవాబులు దేవుడు దయచేస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఈ ప్రార్థన చేశారు, దేవుని ఎదుట మొక్కుకున్నారు. అవేంటో కొన్ని చూద్దాం. ముందుగా దావీదు గారు చేసిన మొక్కుబడి. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 12-13 వచనాలు చదువుకుందాం. దావీదు అంటున్నారు, దేవా, నేను నా మొక్కులను చెల్లించుకుందును, నీకు కృతజ్ఞతార్పణమును అర్పింతును. నీవు నన్ను మృత్యువు నుండి కాపాడితివి, నా అడుగులు తడబడి పడిపోకుండా రక్షించితివి. కనుక దేవుని సన్నిధిలో నడిచెదను, సజీవుల మీద ప్రకాశించు వెలుగులో నడయాడెదను. విన్నారా? దావీదు గారు అంటున్నారు, దేవా, నేను నీ ఎదుట మొక్కులు చెల్లించుకుంటాను, కృతజ్ఞతార్పణలు చెల్లించుకుంటాను. ఏంటి దావీదు చెప్తున్న మొక్కుబడి, చేసుకున్న మొక్కుబడి? 13వ వచనంలో, నేను నిత్యము దేవా నీ సన్నిధిలోనే నడుస్తాను, నీ వెలుగులోనే నడుస్తాను. ఎందుకు? 13వ వచనంలో, నీవు నన్ను మృత్యువు నుండి కాపాడితివి, నా అడుగులు తడబడి పడిపోకుండా రక్షించితివి. కనుక బ్రతుకు దినములన్నీ నేను అక్కడో ఎక్కడో నడవను, నీ సన్నిధిలోనే నడుస్తానయ్యా, నేను నీ వాక్యపు వెలుగులోనే నడుస్తానయ్యా అని ఇక్కడ చెప్తూ 119వ కీర్తన 105లో, దేవా నీ వాక్యమే, మనందరికి తెలుసు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని. ఎందుకంటే ఈ సందర్భం 56వ కీర్తన దావీదు ఏ పరిస్థితుల్లో రాశాడంటే, ఫిలిస్తీయులు గాతు అనే ప్రాంతంలో, గాతు అనేది ఫిలిస్తీయ దేశంలో ఒక ముఖ్యమైన నగరం. ఓకే, ఈ గాతు అనే ప్రాంతంలో ఈ ఫిలిస్తీయులు దావీదును ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఫిలిస్టీయుడైన గొలియాతును దావీదు చంపాడు కదా, ఆ రోజు నుంచి దావీదు మీద పగబెట్టేసుకున్నారు ఫిలిస్తీయులు, గాతు నివాసులు. ఎందుకంటే గొలియాతు సొంత ఊరు ఎక్కడ తెలుసా? గాతు. మా ఊరోణ్ణి, మా జాతోణ్ణి, మా ఫిలిస్టీయుణ్ణి
ఈ దావీదు చంపేశాడు కాబట్టి ఎప్పుడెప్పుడు దావీదును పట్టుకుందామా అని ఈ గాతు నివాసులు, అంటే ఈ గొలియాతు యొక్క బంధువులు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ గాతు వాసులు దావీదును పట్టుకున్నారు. పట్టుకొని ఫిలిస్టీయ రాజైన అగాగు వద్దకు తీసుకుని వెళ్ళే సమయంలో దావీదు మనసులో అనుకొని ఉంటాడు, ఈ రోజుతో నా పని అయిపోయింది. ఇక బ్రతుకుతాననే నమ్మకం లేనప్పుడు దావీదు దేవుని ఎదుట మొక్కుకున్నాడు. ఈ 56వ కీర్తన ఏంటట అది? దేవా, బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిలోనే నడుస్తాను, నీ వెలుగులోనే నడుస్తాను. ఇంకా 119వ కీర్తనలో చూస్తారా దావీదు మొక్కుకున్న మొక్కులు? 119వ కీర్తన 164వ వచనము దావీదు మొక్కుకున్న మొక్కు చూడండి. న్యాయయుక్తములైన నీ విధులకు గాను దినమునకు 7 సార్లు నేను నీకు వందనములు అర్పింతును. చూసారా? అంటే రోజుకు 7 సార్లు నేను నీకు వందనాలు అర్పిస్తాను, 3 సార్లు నిన్ను ప్రార్థిస్తాను. ఆల్టుగెదర్ మొత్తం 10 సార్లు నీ మందిరములో నేను ప్రార్థన చేస్తానయ్యా. ఇంకా అదే 119వ కీర్తన 97వ వచనంలో ఆయన మొక్కుకున్న మొక్కు చూడండి. 97వ వచనము, నీ ధర్మశాస్త్రమని నాకు మిక్కిలి ఇష్టము, నేను దినమెల్లా దానిని మననము చేసుకునుచుందును. ఇదో మొక్కుబడి. ప్రభువా, ఇదిగో ఈ గాతువాసులు నా మెడబట్టుకున్నారు, ఇక బ్రతుకుతాననే ఆశ లేదు, మరణపు టంచుల్లో ఉన్నాను, నాశనానికి నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో దేవా, నీ సన్నిధిలోనే నడుస్తానయ్యా, నీ వెలుగులోనే నడుస్తానయ్యా. రోజుకు 7 సార్లు నీకు వందనాలు అర్పిస్తాను, 3 సార్లు వచ్చి ప్రార్థిస్తాను, దినమెల్లా నీ ధర్మశాస్త్రమును మననము చేసుకుంటానని. ఇక 148వ వచనములో, ఆ 119వ కీర్తన 148వ వచనములో ఏమంటాడు? దినమెల్లా మాత్రమే కాదట. ఎక్కడ చూడండి, నేను రేయల్లా మేల్కొనియుండి నీ వాక్యములను ధ్యానించుకుందును. ఇందాకేమో దినమెల్లా నీ ధర్మశాస్త్రమును ధ్యానిస్తానన్నాడు, ఇప్పుడు రాత్రిపూట రేయల్లా మేల్కొనియుండి నీ వాక్యములను ధ్యానించుకుందును. దేవుడి ఎదుట మొక్కుబడి చేసుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది దావీదు గారు చేసుకున్న మొక్కుబడి. దావీదు గాతు వాసుల యొక్క చేతుల్లో చిక్కుకొని పోయినప్పుడు, శత్రువుల చేతుకు చిక్కుకొని పోయినప్పుడు, నాశనపు టంచుల్లో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఇది. ఈరోజు మన జీవితంలో ఏ శత్రువు చేతిలో మనం చిక్కుకున్నాం, ఏ ఆపదల వలయంలో మన కుటుంబం చిక్కుకొని పోయాము, ఏ ప్రాణాపాయము మన కుటుంబాన్ని ఆవరించి ఉంది, నీతి కలిగిన మొక్కుబడులు చెల్లించుకుందాం. దావీదులాగా తప్పనిసరిగా దేవుడు కాపాడుతాడండి. దావీదు కేవలము మొక్కుబడి చేయడం మాత్రమే కాదు, మొక్కుబడి చెల్లించుకున్నాడు. అందుకే దేవుడు దావీదును సింహాసనం ఎక్కించాడు. శత్రువుల చేతుల్లో నుండి విడిపించి సింహాసనం ఎక్కించాడు, సంపన్నుని చేశాడు. ఇంకా చెప్పమంటారా? ఈ దావీదు వంశంలోనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు దావీదు పుత్రుడు అని పిలిపించుకొని ఈ దావీదు వంశంలోనే పుట్టారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే 23వ కీర్తనలో దావీదు అంటాడు, నా శత్రువులు చూచుచుండగానే నీవు నాకు విందు ఏర్పాటు చేసితివి. ఎందుకు? శత్రువుల చేతుల్లో చిక్కుకుపోయాడు దావీదు, కానీ అద్భుత రీతిలో దేవుడు దావీదును విడిపించాడు. ఎందుకు? మొక్కుబడి చేయడం మాత్రమే కాదు, ఆ మొక్కుబడి చెల్లించుకున్నాడు. రోజు దేవాలయంలో ప్రార్థన చేశాడు, దేవుడి సన్నిధిలోనే నడిచాడు. రేయల్లా దినమల్లా ప్రభు యొక్క వాక్యాన్ని మననము చేసుకుంటూ బ్రతికాడు. ప్రియులారా, దావీదులాగా మనము కూడా మొక్కుబడి చేసుకుంటే, దావీదులాగా మనము కూడా మొక్కుబడి చెల్లించుకుంటే, మన జీవితంలో కూడా మనము ఎక్కలేకపోతున్న సింహాసనాలు దేవుడు ఎక్కిస్తాడు. మనము కోరుకుంటున్న రేవుకు దేవుడు మనల్ని చేరుస్తాడు. ఏ సంపదలైతే ఆశిస్తున్నామో ఆ సంపదలను సమృద్ధిగా మన ఇంటి గడప వద్దకు దేవుడే తీసుకుని వస్తాడు. ఎప్పుడు ఒక మొక్కుబడి చేసుకో. అదేంటో తెలుసా? దేవా,
నేను లోకంతో ఉండనయ్యా, యేసయ్యా నీతోనే ఉంటాను ప్రభువా. ఈ లోకంలో వినిపించే మాటలు కాదు నాకు ముఖ్యం, నీ మాటలే ఆలకిస్తూ జీవిస్తానయ్యా. మొక్కుబడి చేసుకుందాం, దేవుడికి ఒక మాట ఇద్దాం, ఆ మాటను నిలబెట్టుకుందాం. దావీదు జీవితాన్ని పతనమైపోతున్న స్థితిలో నుండి పతాక స్థాయికి నిలబెట్టాడు. శిథిలాల్లో కూరుకుపోవలసిన దావీదు బ్రతుకుని శిఖరాగ్రాల మీద నిలబెట్టాడు దేవుడు. అట్టి కార్యము దేవుడు మన పట్ల కూడా జరిగించునుగాక. రైట్, దావీదు మొక్కుబడిది. ఇక రెండోది యోనా గారు చేసుకున్న మొక్కుబడి కూడా విందామా? యోనా గారు మొక్కుబడి. ఈ యోనా గారు ఈ యొక్క స్టోరీ చదువుతూ ఉంటేనండి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు అందరి మీద కోపడితే యోనా స్పెషల్. యోనా దేవుడి మీద కోప్పడ్డాడు. అందరి మీద దేవుడే కోప్పడ్డాడు, ఇజ్రాయేలు ప్రజల మీద, మోషే మీద. కానీ ఈ యోనా దేవుడి మీద అలిగాడు, దేవుడి మీద కోప్పడ్డాడు. వెరైటీ. యోనా స్టోరీ మీ అందరికీ తెలిసిందే, షార్ట్గా చెప్తాను. దేవుడు నీనివే ప్రజల వద్దకు వెళ్ళి, ఇదిగో 40 రోజుల్లో గనక మీరు పశ్చాత్తాప పడకపోతే దేవుడు ఉగ్రత మీ మీదకు రాబోతూ ఉందని చెప్పమన్నాడు. కానీ నీనివే వాసులకి, ఇజ్రాయేలులకి పడదు. ఎందుకంటే నీనివే వాసులు ఇజ్రాయేలీలను రాచి రంపాన పెట్టారు. గర్భవతుల గర్భాలు చీల్చి పసికందులను హత్య చేశారు నీనివే వాసులు. అవన్నీ మనసులో పెట్టుకొని యోనా ఏం చేశాడో తెలుసా? వాళ్ళు బాగుపడితే నేను చూడలేనని దేవుడు నీనివేకి వెళ్ళమంటే తర్షీషునకు ఓడలో వెళ్ళిపోయాడు. మీకు తెలుసు, తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ రావడానికి కారణం నేనే అన్నాడు. వెంటనే వాళ్ళందరూ కూడా పట్టుకొని సముద్రంలో వేసేశారు. సముద్రంలో వేయంగానే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మహా పెద్ద తిమింగలం వచ్చి అమాంతంగా యోనాను నోట్లో మింగేసింది. ఆ చేప నోటులో ఉంటూ మనోడు ఖాళీగా లేడు. ఇదేదో చేప కడుపు బాగుంది, దీని పొట్ట చాలా డన్లప్ పరుపులాగా ఉంది, హాయిగా గురకలు పెట్టి నిద్రపోదామని యోనా అనుకోలేదు. చేప కడుపులో కూడా టైం వేస్ట్ చేసుకోకుండా యోనా ఏం చేశాడో విందామా? యోనా గ్రంథం 2వ అధ్యాయం 5, 6 వచనాలు, 9, 10 వచనాలు చదువుతాను వరుసగా, మీరు వినండి. స్క్రీన్ మీద చూడండి. 5వ వచనము, జలములు నా గొంతు వరకు వచ్చి నన్ను ముంచివేసెను, సముద్రము నన్ను మృంగివేసెను, నాచు నా తలకు చుట్టుకొనెను, నేను పర్వతం మూలముల వరకు మునిగిపోయి తిని, నిత్యము తలుపులు మూసివిండెడి లోకములోనికి వెళ్ళిపోయి తిని, అయినను ప్రభూ నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటకు కొనివచ్చితివి. 9, 10 వచనాలు. కానీ నేను నీ స్తుతులు పాడి నీకు బలిని అర్పింతును, నా మొక్కుబడులు చెల్లించుకుందును. వింటున్నారు ఈ మాట? నేను స్తుతులు పాడి నీకు బలిని అర్పింతును, నా మొక్కుబడులు చెల్లించుకుందును, ప్రభువు నుండి ఏ రక్షణము లభించును అని మొక్కుకున్నాడో లేదో 10వ వచనములో, అంతట ప్రభువు చేపను ఆజ్ఞాపింపగా అది యోనాను ఒడ్డున వెళ్ళగ్రక్కెను. అంటే కేవలం దేవాలయంలో ఉన్నప్పుడే మొక్కుబడులు చెల్లించుకోవడమే కాదండి, యోనాలాగా చేప కడుపు లాంటి పరిస్థితుల్లో, చేప కడుపులో మంచి లైటింగ్ ఉంటుందా? చీకటిలో చూడండి, తలుపులు మూసియుండెడి లోకములో నేను ఉన్నా అంటున్నాడు. యోనాకి తలుపులు మూసియుండెడి లోకములో, చేప కడుపు పూర్తిగా మూసుకుపోయింది. యోనాకి ఏమీ కనిపించడం లేదు, చిమ్మ చీకటి. అలాంటి పరిస్థితుల్లో మనకు వెళ్ళిపోయినా యోనా టైం వేస్ట్ చేసుకోకుండా దేవుడి ఎదుట మొక్కులు చెల్లించుకున్నాడు. ఏంటో తెలుసా? దేవా నేను నీకు మొక్కులు చెల్లించుకుంటాను. ఏంటంటే నేను నీ స్తుతులు పాడి నీకు బలిని అర్పింతును, నీకు బలిని అర్పింతును. భక్తులు చాలామంది దేవాలయంకు వెళ్ళి పూజాబలిని సమర్పిస్తారు. ఎందుకో తెలుసా? అసలు నేను అంటానండి, వారానికి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబం బలిని అర్పించాలి. యాక్చువల్గా మనం అంత అవకాశం లేదు కాబట్టి దివ్య బలి పూజను సమర్పించుకుంటున్నాం. ప్రియులారా, మంచి మనసుతో చెప్పే ఈ మాట, మనము తీర్చుకునే మొక్కుబడి ఇదిగో దివ్య బలి పూజ సమర్పించుకోవడమే. ఇది చెప్తే చాలామంది
ఏమనుకుంటారంటే ఆ డబ్బుల కోసం ఫాదర్ గారు ఎట్లా చెప్తున్నారు, ఆ 100 రూపాయలు పూజ కట్నం కోసం ఇట్లా చెప్తున్నారని తప్పుగా అనుకోకండి ప్రియులారా. యోనా చెప్తున్న మాట, ఇదిగో నేను నీకు స్తుతులు పాడి, ఎక్కడ? దివ్య బలి పూజలో నేను కూడా గాయక బృందంతో కలిసి స్తుతులు పాడి నీకు బలిని అర్పింతును. రోజు కాకపోయినా కనీసం ఆదివారం వచ్చేటప్పుడు, ఎలాగూ పొట్టేళ్ళు మేకలు గొర్రెల యొక్క బలి అర్పించలేం కదా దేవాలయాల్లో, మనం అర్పించే బలి క్రీస్తు శిలువ బలి, పూజా బలి సమర్పించుకో. నీకోసం నీ కుటుంబం కోసం ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా ప్రతి ఆదివారం దివ్య బలి పూజ సమర్పిస్తానని మొక్కుబడి చేసుకో. పర్వతమంతటి జలాలు ముంచివేసిన యోనా అంటున్నాడు. మొక్కుబడులు చెల్లిస్తే యోనాను ఆ మొక్కుబడి ఎలా కాపాడిందో చూడండి. పర్వతములంతటి జలాలు నన్ను ముంచివేసిన దేవా, నీవు నన్ను బయటికి లాగావయ్యా, అందుకే నేను ఈ బలి సమర్పిస్తున్నాను. వింటున్నారు ఈ మాట? అగాధ జలాల్లో ఉంటూనే మొక్కుబడులు, ఎందుకంటే దేవుడు నన్ను ఎలాగైనా విడిపిస్తాడనే నమ్మకంతో, దేవుడు నన్ను తప్పకుండా నడిపిస్తాడనే ధైర్యంతో యోనా బలిని సమర్పిస్తానయ్యా నీకు అని మొక్కుబడి చేసుకున్నాడు. ప్రియులారా, ఈరోజు ప్రశ్నించుకుందాం, వాక్యం ఆలకిస్తున్న మిమ్మల్ని నన్ను ఏ అగాధ జలాలు ముంచివేసేశాయి? మన కుటుంబాన్ని పర్వతమంతటి ఎత్తైన జలాలు ఏవైనా ముంచివేశాయా? మన సంఘాన్ని ఏ జలాలు ముంచివేశాయి? త్రాగుడా, జోదమా? ఏ జలాలు ముంచివేశాయి? ఈరోజు ఏ కష్టాల్లో, ఏ పేకల్లోతు బాధల్లో మనం మునిగిపోయాము? ఏ కష్టాలు మనల్ని మృంగివేయాలని ప్రయత్నిస్తున్నాయి? చెడు స్నేహాలా, చెడు పరిచయాలా, చెడు అలవాట్ల, ఇక ఈ లోకంలో ఉన్న ఆకర్షణలా, కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు లాంటివి ఏవైనా మనల్ని మృంగివేయాలని ప్రయత్నిస్తూ ఉంటే, యోనా చెప్తున్నాడు, నాచు నా తలకు చుట్టుకొనెను. సముద్రంలో ఉన్న నాచు ఎందుకు పనికిరానిది, ఎందుకు పనికిరాని నాచు నా తలకు చుట్టుకుంది. అవును ప్రభువా, ఈ లోకంలో పనికిరాని నాచు ఎంతో నా గొంతును చుట్టుకుంది. ఈరోజు పనికి మాలిన మనుషులు కానీ, పనికి మాలిన తలంపులు, పనికి మాలిన ఆకర్షణలు, నాచు నా తలకు చుట్టుకుందయ్యా. అయితే మృంగాలని ప్రయత్నిస్తున్నవి నీ చుట్టూ ఉన్న సముద్రపు నీరు, నీ చుట్టూ ఉన్నటువంటి సముద్రపు చేపలు. గమ్మత్తేంటో తెలుసా? యోనా ఇలా మొక్కుకున్నాడో లేదో, మృంగాల్సిన నీరు, సముద్రపు నీరు యోనాను మృంగలేదు, ముంచివేయలేదు. మృంగాల్సిన చేప యోనాను మృంగకుండా మొక్కుకోగానే ఒడ్డుకు తీసుకుని వెళ్ళి వెళ్ళగ్రక్కింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, యోనా ఇలా మొక్కుబడి చేసుకున్నాడు. ఆ యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో ఒకే ఒక్క ప్రసంగం చెప్పాడండి. నీనివే వాసులకు యోనా చేసిన ప్రసంగం ఒకే ఒక్క ప్రసంగం. ఆ ఒక్క ప్రసంగానికి 1,20,000 మందిని రక్షించుకోగలిగాడు, నాశనము కాకుండా. 40 రోజుల్లో మీరు మారకపోతే నాశనం అయిపోతారు. హోర్మా అనగా నాశనము అని అర్థం. ఈ నాశనము నుండి వారిని ఎలా తప్పించాడు? యోనా తాను చేసుకున్న మొక్కుబడుల వలన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం జాగ్రత్తగా. యోనా ప్రవక్త చేప కడుపులో నుండి మొక్కుబడులు చేసుకుంటే, మృంగివేయాల్సినటువంటి సముద్రపు నీరు యోనాను మృంగలేకపోయింది. చేప కడుపులో నుండి మొక్కుబడులు చేసుకుంటే, మృంగివేయాలనుకున్నటువంటి తిమింగలము కూడా మృంగకుండా మొక్కుబడి చెల్లించుకోగానే సురక్షితముగా ఒడ్డునకు తీసుకుని వెళ్ళి వెళ్ళగ్రక్కింది. నా జీవితంలో ముంచెత్తే పర్వతాల్లాంటి జలాలు ఏవో, నీ కుటుంబ సమస్యలు ఏంటో దేవుడికి సమర్పించి మొక్కుబడి చెల్లించుకో. మృంగాలని చూస్తున్నటువంటి చేపల్లాంటి మనుషులు గాలాలు వేసి ఎరలు వేసి మనల్ని లోబరుచుకోవాలని చూస్తున్న తిమింగలాలు ప్రపంచంలో ఎన్నో ఉంటాయి. ఆ శక్తులన్నీ మనల్ని వదిలేయాలంటే, ఈ వాక్యం ఆలకిస్తున్న చాలామంది, చాలా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు.
యోనా చేప కడుపులో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు. కానీ చాలామంది సమస్య అనే చేప కడుపులో చాలా నెలల బట్టి సంవత్సరాల బట్టి ఉన్నారు. చేప కడుపులో చీకటి ఉంది అన్నాడు యోనా. ఈ చీకటి సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా ఈ చీకటి సమస్యలతో పోరాడుతూ ఉన్నారు చాలామంది. చేప ఒడ్డుకు తీసుకెళ్ళి యోనాను వెళ్ళగరెక్కినట్టే ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే దేవునికి నువ్వెందుకు మొరపెట్టుకోకూడదు? ప్రియులారా, దేవా నీకు స్తుతులు పాడి నీకొక బలిని అర్పింతును. నేను మీకు చెప్పే సలహా యోనాలాగా మ్రొక్కులు చెల్లించుకుందాం. మనం కూడా దైవారాధనకి వెళ్తున్నప్పుడు ఖాళీగా వెళ్ళొద్దు. పూజ బలి జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఖాళీగా కూర్చోవద్దు. పాడే వాళ్ళతో కలిసి స్వరమెత్తి గలమెత్తి పాటలు పాడుదాం. ప్రార్థన చేస్తున్న వాళ్ళతో కలిసి సంఘ ప్రార్థనలో కలిసి అందరితో ప్రార్థన చేద్దాం. కొంతమంది పూజకి వెళ్తారు, దివ్యబలి పూజ సమర్పించుకుంటారు, కానీ పాట పాడుతుంటే అలా ఉంటారు. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా అని గురువుగారు మొదలుపెట్టినప్పుడు, నీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను అందరితో పాటు కలిసి బిగ్గరగా స్వరములెత్తి చెప్పండి. చాలాసార్లు నీరసంగా, బద్ధకంగా, నిర్లక్ష్యంగా, ఏదో నిద్రమత్తులో ఉన్నట్లు ప్రభువు మీతో ఉందురుగాక అంటే మీ ఆత్మతో ఉందురుగాక, ఏదో కోల్పోయేటట్లు మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు తిప్పాంలే, తిప్పపోతే ఏం చేస్తాం అన్నట్టు ఉంటారు చాలామంది. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ఆయనకు కృతజ్ఞత తెలిపే విషయంలో ఎలా ఉండాలి? అవును, వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. చెప్పు, గట్టిగా సంతోషంగా చెప్పు. ప్రియ దేవుని బిడ్డలారా, యోనా మ్రొక్కుబడి అంటే రోజు నీకు పూజా బలిని సమర్పింతును, నీకు బలిని అర్పింతును. ఆ బలి సమర్పించేటప్పుడు ఏదో 100 రూపాయలు ఇచ్చాం, పూజ పెట్టించుకున్నాం, మా పని అయిపోయిందని సెల్ ఫోన్ చూసుకుంటూనో, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూనో, వాళ్ళని వీళ్ళని చూసి వెకిలి చేష్టలు చేస్తూ నవ్వుకుంటూనో, లేకపోతే పిల్లల్ని ఆడించుకుంటూనో, ఇలాంటి పనులు చేస్తే మనం దేవుని ఎదుట మ్రొక్కుబడి చెల్లించుకునే వాళ్ళము కాలేము. ప్రియులకు దేవుని బిడ్డలారా, రైట్? దావీదు మొక్కుబడి విన్నాం, యోనా గారు తీసుకున్న మొక్కుబడి విన్నాం. ఇప్పుడు యాకోబు గారి మ్రొక్కుబడి గురించి విందాం. యాకోబు గారు చేసిన మ్రొక్కుబడి ఆదికాండం 28వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. తరువాత యాకోబు, దేవుడు నా వెంటనంటి ఈ ప్రయాణములో నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలుగకుండా నాకు తినుటకు కూడు, కట్టుకొనుటకు గుడ్డలు సమకూర్చిన ఎడల, నేను నా తండ్రి ఇంటికి సమాధానముతో తిరిగి వెళ్ళిన ఎడల ఆ ప్రభువే నా దేవుడగును. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరమగునుగాక. నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మ్రొక్కుకొనెను. ప్రియులారా, యాకోబు గారు కొన్ని కామెంటరీస్లో చెప్తా ఉంటారు, ఆయనకి ఇంచుమించుగా 50-60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ వయసులో ఏమంటున్నాడు? ఏ మ్రొక్కులు చెల్లించుకుంటున్నాడు? దేవుణ్ణి మాత్రమే నేను 3 పూటల దేవుణ్ణి మాత్రమే కొలుస్తాను. 21వ వచనములో, నేను సమాధానముతో క్షేమంగా నా తండ్రి ఇంటికి వెళ్ళిన ఎడల ఆ ప్రభువే నాకు దేవుడు అవుతాడు. ఇక ఆయన తప్ప వేరొక దైవము నాకు లేదు. ఈ రాయి, నేను నిలిపిన ఈ చోటులో ఈ రాయి దైవ మందిరముగా మారుతుంది. ఇక్కడే నేను ఒక ఆలయాన్ని నిర్మిస్తాను. మళ్ళా చెప్తున్నాడు, నేను సంపాదించిన దాంట్లో ఏదైతే ఉందో అందులో 10వ వంతును నీకే చెల్లింతును. దేవుడి ఎదుట మ్రొక్కుబడి చెల్లించుకున్నాడు. దశమ భాగం ఇవ్వాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. ఎందులో దశమ భాగం? మనకి 4 ఇల్లులు ఉన్నాయి. 4 అద్దెల్లో 1 అద్దెలో మళ్ళీ దశమ భాగం కాదు. నెల మొత్తంలో మనకు వచ్చిన సంపాదన, మీలో చాలామందికి ఇది నచ్చదో నాకు తెలుసు, కానీ నేను చెప్పాలి, వాక్యం వినండి. మనకు వచ్చిన మొత్తం సంపాదన
భార్య, భర్త, పిల్లలు ఎవరెవరు ఏదేం సంపాదిస్తున్నారో, ఒకవేళ ఇంటద్దుల నుంచి కానీ షాప్ రెంట్ల నుంచి కానీ ఏదొస్తుందో మొత్తం అనుకుందాం 50,000 వచ్చింది. దశంభాగం ఎంత? 1,00,000 రూపాయలు వచ్చింది. దశంభాగం ఎంత? ఏమంటే దశంభాగం అంటే చాలామందికి 10 రూపాయలని అర్థమవుతుంది కావాలా, అందుకే 10 రూపాయలు వేసి ఊరుకుంటున్నారు చాలామంది. మళ్ళీ ఇలాంటివన్నీ చెప్తే ఏంటండి వాక్యం చెప్పమంటే డబ్బుల గురించి చెప్తున్నారు. ఇది వాక్యమేనండి. యాకోబు మొక్కుబడులు చెల్లించుకున్నాడు. ఇప్పుడు నాలాంటి గురువు ప్రసంగాలు ఇప్పుడు నాకు చెప్తే నా దేవాలయంలో కాదు, ఇది మీరు ఏ ప్యారిషెస్కి వెళ్తున్నారో ఆ ప్యారిష్లు అన్నిటికీ వర్తిస్తాయి. నేనేదో చెప్తున్నానని మీరు వచ్చి ఇక్కడ ఈ దేవాలయంలో కానుకలు వేయరు కదా. మీరు ఏ ప్యారిష్కి వెళ్తున్నారో, ఏ దేవాలయానికి వెళ్తున్నారో, మీకు దేవుడిచ్చిన సంపదలో 10వ భాగం దేవాలయానికి చెల్లించవలసిందే. ఇది దేవుడికి మీరు చేసుకునే మొక్కుబడి మాత్రమే కాదు, ఇది దైవ శాసనం. ముందు దేవుడికి తీయాల్సింది తీసేయాలి. చాలా కుటుంబాలు నాకు తెలుసు, సంపద రాగానే ముందు దేవుడికి తీసేస్తారు, పక్కన పెడతారు, తర్వాత మిగతా కార్యక్రమాలు చేస్తారు. సరే, చెప్పడం నా బాధ్యత. చెయ్యాలో లేదో ఆలోచించి దేవుని ఎదుట సరైన నిర్ణయం తీసుకోండి మీరు. ఓకే, ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు గారు ఎలాంటి పరిస్థితుల్లో మొక్కుబడి చేసుకోవలసి వచ్చిందో ఒకసారి వింటే, చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో యాకోబు గారు ఈ మొక్కుబడి చేసుకోవలసి వచ్చింది. భయం గుప్పెట్లో ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. పక్కన ఎవ్వరూ తోడు లేరు, ఏ ఆధారం లేదు, చేతిలో ఒక కర్ర తప్ప సంపద లేనివాడు, ఏ దిక్కు లేనివాడు. అంత మాత్రమే కాదు, చీకట్లో పద్దనారాముకు ప్రయాణం చేస్తున్నాడు. మధ్యలో బేతేల్ అనే ప్రాంతంలో ఆగి దేవుని ఎదుట మొక్కుబడులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అత్యంత ప్రమాదకరమైన మార్గములో యాకోబు నడుస్తూ, నన్ను సురక్షితముగా నా తండ్రి ఇంటికి చేరిస్తే నువ్వే నా దేవుడు అవుతావయ్యా, నేను మరలా తిరిగి వచ్చేటంత వరకు నన్ను కాచి కాపాడితే నేను ఏం సంపాదిస్తానో ఆ సంపదలో 10వ భాగం నీకు చెల్లిస్తానయ్యా అని సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంటూ కూడా దేవుడికి మొక్కుబడులు చెల్లించుకున్నాడు. ఇక్కడ ఒక పాఠం. ఏదో మనకు కలిగినప్పుడు, మనకు ఉన్నప్పుడే కాదు దేవుడికి మొక్కుబడులు చెల్లించుకునేది. మన పరిస్థితులు అనుకూలించకపోయినా, మనకు ఏది కలిసి రాని పరిస్థితులు ఉన్నా, మనము ఒంటరిగా యాకోబులాగా యాత్రలో ప్రయాణము చేయాల్సి వచ్చినా, అందరూ విడిచిపెట్టేసిన మోసపూరితమైన సమాజంలో అందరూ నిన్ను మోసం చేస్తూ నువ్వు బ్రతుకుతున్నా, ఆ మోసగాళ్ళ మధ్య మనం బ్రతుకుతూ ఉన్నా, యాకోబు ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దేవుడికి మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడిని బట్టి యాకోబు గారు పొందిన ప్రతిఫలం ఏంటో తెలుసా? తన జాతి మొత్తానికి దీవెనకరంగా యాకోబు మారాడు. దేవుడే స్వయంగా ఏం చెప్పుకున్నాడంటే, నేను యాకోబు దేవుడును అని. యాకోబు గారు మొక్కుబడి చేసుకోవడం వలన వచ్చిన ప్రతిఫలం ఏంటంటే, తనతో పాటు తన బిడ్డ ఐగుప్తు దేశంలో యోసేపు గారు మంచి అధికారిగా చలామణి అవ్వడానికి యాకోబు చేసుకున్న ప్రార్థన, ఆ మొక్కుబడే పనికి వచ్చింది. కరువులోను ఫరో రాజుగారి యొక్క కోటలో రాజుగారి అతిథిగా హాయిగా బ్రతకగలిగాడు యాకోబు కదా. చుట్టూ కరువున్న ఆ కరువు ప్రాంతంలో యోసేపు కన్న తండ్రి అని ఎరిగినటువంటి ఫరో తన రథాలే యాకోబునకు పంపించి, తన రథాల మీద యాకోబును రాజమర్యాదలతో ఐగుప్తునకు తీసుకుని వచ్చి హాయిగా రాజుగారి కోటలో సుఖంగా బ్రతికేలాగా చేసింది యాకోబు ఆ రోజు బేతేల్ వద్ద చేసుకున్న మొక్కుబడి. అంత మాత్రమే కాదు, 20 సంవత్సరాల పాటు తన మామ అయిన లాబాను దగ్గర బ్రతకాల్సి వచ్చింది. ఎవరి లాబాను? గొప్ప మోసగాడు. తిమ్మిని బమ్మిని చేసి, నమ్మించి, మోసం చేసి లేయానిచ్చి కట్టుబెట్టాడు. ఇదిగో మళ్ళా ప్రేమించిన రాహేలును పెళ్లి చేసుకోవాలంటే నాకు ఇంటిలో బానిసగా ఉండాలని 14 సంవత్సరాల పాటు తన ఇంటి వద్ద చాకిరీ చేయించుకున్నాడు, జీతం ఇవ్వకుండా.
లాబాను. అలాంటి లాబాను యొక్క మోసాన్ని కూడా తట్టుకొని ధీటుగా ఎదుర్కొనగలిగే శక్తి యాకోబు చేసుకున్న మొక్కుబడి నుండే యాకోబుకు వచ్చింది ఆ శక్తి. అంత మాత్రమే కాదు, అన్నయ్యైన ఏసావు చంపడానికి వస్తున్నాడని తెలిసింది. ఆదికాండం 33వ అధ్యాయంలో ఏసావు 400 మందిని వెంటబెట్టుకుని చంపడానికి వస్తున్నాడని తెలిసిన యాకోబు వెంటనే యబ్బోకు అనే రేవు దగ్గర ఆ రాత్రంతయు దేవుడితో కుస్తీ ఆడి, దేవుడితో పెనుగులాడి ప్రార్థన చేస్తే చంపడానికి వచ్చినటువంటి ఏసావు చేతులెత్తి దీవించి వెళ్ళిపోయాడంటే యాకోబు చేసుకున్న మొక్కుబడి యొక్క ప్రతిఫలం ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతా, మీ జీవితంలో కూడా ఏసావు లాంటి వాళ్ళు ఎవరో ఉండే ఉంటారు. అయిన దానికి కాని దానికి మీతో తగులు పెట్టుకోవాలని, మీతో కయ్యాలాడాలని, మీతో మనస్పర్ధలు పెంచుకోవాలని, మీ పేరు చెడగొట్టాలని, మీ మీద చెయ్యెత్తాలని, మిమ్ము చంపాలని, మీ పరువు తీయాలని ప్రయత్నించే ఏసావులు మన మధ్య ఉంటారు. ఒక గ్యాంగ్ను వేసుకొని వచ్చాడు ఏసావు. 400 మందిని వెంటబెట్టుకొని యాకోబు మీదకు వచ్చాడు. అలాగే వారిని వీరిని వెంటేసుకొని మీ ఇంటి మీదకు పడే శత్రువులు మీ వద్దకు వస్తారు. అలాంటి పరిస్థితులు మీ ఇంట్లో ఉన్నాయేమో. అలాంటి ఏసావును కూడా సాధు జంతువులాగా మార్చగలిగింది ఏంటో తెలుసా? యాకోబు దేవుడు ముందు చేసుకున్నటువంటి మొక్కుబడి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక చేతి కర్రతో వెళ్ళాడు యాకోబు. దేవుని ఎదుట మొక్కుబళ్ళు చెల్లించుకున్నాడు కదా, నీకు 10వ వంతు ఇస్తానని. తిరిగి వచ్చేటప్పుడు మహానయీముగా వచ్చాడు. అంటే సర్వ సంపదలు సర్వ సైన్యంతో తిరిగి వచ్చినట్లుగా మన వాక్యంలో వింటాం. ప్రియులారా, మొక్కుబడి యొక్క ఎఫెక్ట్ ఇది. మొక్కుబడి, దేవుడికి మొక్కుబడి ఇస్తే ఎలా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఒక మహానగరంలో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఆగర్భ శ్రీమంతులు. చాలా హై లెవెల్లో చాలా 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 బాగా రిచ్ వాళ్ళు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు. అయితే భార్యాభర్త కలిసిమెలిసి కొన్నాళ్ళు కాపురం చేశారంట. సమస్యలు అనుమానాలు రావడం మొదలుపెట్టాయి. వారు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అక్కడున్న రిసెప్షనిస్ట్తో ఈ భర్తకు ఏదో సంబంధం ఉంది అని భార్యకు అనుమానం. అయితే భార్య అనుమానిస్తుంది. అయితే ఈ అనుమానం నిజమా కాదా అంటే నిప్పు లేకుండా పొగరాదు అన్నట్లుగా ఉంది వాతావరణం. ఎందుకంటే ఇతను ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ ఆ రిసెప్షనిస్ట్ కూడా ఉంటుంది, కూడా వెళ్తుంది, అన్ని వ్యవహారాలు చక్కబెడుతుంది. ఈ భార్య ఒక్కటే కాదు, ఆఫీసులో ఉన్న చాలామంది కూడా ఆయనకి ఈవిడికి ఏదో ఉంది అని పుకార్లు లేచాయి. అయితే ఇలా ఉంటూ ఉండగా భార్యను నమ్మించలేకపోతున్నాడు, ఆఫీసు వాళ్ళని కూడా నమ్మించలేకపోతున్నాడు. ఏంటి ఎలాగైపోతుంది? కలిసి చక్కగా ఉన్న మా పచ్చటి కాపురంలో ఈ అనుమానాలు, ఈ మనస్పర్ధలు ఏంటి అని దేవుడి ఎదురుకొచ్చి ఒక దేవాలయానికి వెళ్ళి, ఒక చర్చికి వెళ్ళి, దేవా, అందరూ చెప్తూ ఉన్నారు 10వ భాగం ఇవ్వాలి అని. నీ ముందుకు వచ్చి నీవు నాకు అన్నీ ఇచ్చావు, పెద్ద కంపెనీ ఇచ్చావు, ఎంత ఆస్తి ఇచ్చావు. దేవా, నేను 10వ భాగం 10% కాదు, నేను 20% ఇస్తాను ప్రభువా. అంటే దేవుడితో బేరాలాడడం కాదండి, ఇది మొక్కుకుంటున్నాడు. దేవా, నేను 20% నీ ఎదుట నా సంపదలు ఏదైతే ఉందో ఇస్తాను ప్రభువా. కానీ మా కాపురం మధ్య ఏర్పడిన ఈ చిచ్చు తొలగించు ప్రభువా. ఇంకా ఏం చెప్తున్నాడు అతను? నా సంపదలో 20% మాత్రమే కాదు, ఎంతవరకు 1 గంట సేపు మాత్రమే నేను నీతో ప్రార్థనలో గడిపేవాడిని. ఇక నుండి 2 గంటలు ప్రార్థనలోనూ వాక్కు పఠనంలోనూ గడుపుతానయ్యా. దేవుని ఎదురు మొక్కుబడి చేసుకున్నాడు. ఏమండి, మొక్కుబడి అంటే పొద్దస్తమానం డబ్బే కాదండి. నీ సమయాన్ని దేవుడికి అధికంగా ఇస్తాననుకో. నీకు నచ్చినవి త్యాగం చేసుకుంటానని దేవుని ఎదుట మొక్కుబడి చేసుకో. నీకు నచ్చని స్నేహాలు, దేవుడికి నచ్చని చోటులకు వెళ్ళను, ఆ పలానా వ్యక్తులతో పరిచయాలు స్నేహాలు మానేస్తాను. మొక్కుబడి ఇదే. నా నోటి వెంట చెడు మాటలు, బూతు మాటలు రానివ్వను. ఈ కళ్ళతో ఏ చెడు అశ్లీల దృశ్యాలు నేను చూడను. ఐ విల్ నెవర్ టచ్ పోర్నోగ్రాఫిక్ సైట్స్ ఇన్ ది ఇంటర్నెట్. ఇలాంటివన్నీ మొక్కుబళ్ళండి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మొక్కుబడి చెల్లించుకున్నాడంట. అయితే ఆయన చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఎంతలోనే అపార్థాలు చేసుకున్న ఆ భార్య తనను అర్థం చేసుకుంది. ఏ రిసెప్షనిస్ట్ అయితే వారు అనుమానించారో ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ, ఆ రిసెప్షనిస్ట్ ఒకరోజు పెళ్లి కార్డు పట్టుకొని, ఇదిగో నాకు పలానా వాళ్ళతో మంచి సంబంధం కుదిరింది, ఈ మా అన్నయ్య అని చెప్తుందంట బాస్ని. ఎంతవరకు బాస్ అని పిలిచాను, ఎందుకంటే ఆ ఆఫీసులో నేను పనిచేస్తున్నాను, నేను ఒక ఎంప్లాయీని కాబట్టి, ఉద్యోగస్తురాలని కాబట్టి, ఈరోజు నేను పెళ్లి చేసుకుని వేరే చోటుకి వెళ్ళిపోతున్నాను, మా అన్నయ్య నన్ను ఒక చెల్లిలాగా చూసుకున్నాడు. ఈ మాట అందరూ విన్నారు. మబ్బులు విడిపోయాయి, అనుమానాలు తొలగిపోయాయి. భార్య గారు తాను అనుమానించిన ఆ అపార్థానికి సిగ్గుతో తలదించుకుంది. ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ మూమెంట్స్, వీళ్ళ మాట తీరు ఇవన్నీ చూసి మనం వేరేలాగా అనుకున్నావురా, చివరికి అన్నా చెల్లెల బంధాన్ని కూడా ఈ రీతిగా ఆలోచించామే, చచ్చే మన ఆలోచన అలా ఉండకూడదని వారు కూడా సిగ్గుతో తలదించుకున్నారు. ఈ పరిస్థితిని అంతటినీ మార్చగలిగింది దేవాది దేవుడు మాత్రమే. ప్రియులకు దేవుని బిడలారా, యాకోబు లాంటి మొక్కుబడులు చేసుకుంటే, దావీదు లాంటి మొక్కుబడులు తీర్చుకుంటే, యోనాలాగా మొక్కుబడి చేసుకుంటే మన స్థితి మారదా? మన పరిస్థితి మారదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలామంది మొక్కుబడులు చెల్లించుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు మనం ఏదో చూస్తూ ఉంటాం జోక్స్లో. ఏమని? సంపాదన తీసుకొచ్చారట ఇద్దరు దొంగలు, దేవుడి దగ్గర తీసుకొని వచ్చారు. దేవుడా, ఈరోజు ఈ నెలంతా దొంగతనం, ఈ దొంగలు కదా, దొంగల మొక్కుబడి ఎలాగుంటుందో చూడండి, మేము అక్కడ ఇక్కడ దోచుకున్న సంపద అంతా తీసుకొచ్చాం ప్రభువా, అంచేత మరి మీకు ఇవ్వాలి కాబట్టి మొదటి దొంగ అన్నాడంట, కిందన చిన్న గీత గీసాడంట. ఈ జోక్ మీరు కూడా చూసే ఉంటారు. చిన్న సర్కిల్ గీసి, ఈ సర్కిల్లో పడిందంతా నీది దేవుడా, బయట పడిందంతా నాది అన్నాడంట. పైకి ఇసిరాడంట మొత్తం డబ్బులు, వాడు దోచుకున్నవి. చిన్న గీత సర్కిల్ ఎంత పడుతుందండి? అందులో ఒక పావల, ఒక రూపాయి, ఒక 10 రూపాయలు పడింది. మిగతా డబ్బంతా బయటే పడింది. దేవుడా, మొక్కులు చెల్లించుకున్నాను కదా, లోపల పడింది మాత్రం ఈ రూపాయి పావల నీది, మిగతాదంతా నాది అని మొదటి దొంగ దోచుకుని పోయాడు. రెండో దొంగ ఇంకా తెలివైనోడు, వాడంటాడంట, దేవుడా నీవు పైనున్న దేవుడివి, అందుచేత ఈ డబ్బంతా పైకే ఇసిరేస్తాను, నీకెంత కావాలో తీసుకో, మిగతాదంతా నాది అన్నాడంట. పైకి ఇసిరాడంట. పైకి ఇసిరితే ఒక్క పైసా కూడా పైన లేదంట, మిగతాదంతా కిందకే వచ్చింది. ఆ డబ్బంతటినీ తీసుకుని వెళ్ళిపోయాడంట. ఎట్లా ఉంటాయి మన మొక్కుబళ్ళు? ప్రియ సహోదరి సహోదరులారా, విరుగుడు ఉందా? ఖచ్చితంగా ఉంది. మన ప్రార్థనే హోర్మా అనే నాశనము నుండి మనల్ని కాచి కాపాడుతుంది. మనం చేసుకునే మొక్కుబడులే హోర్మా అనే నాశనకరమైన గుంట నుండి మనల్ని రక్షిస్తూ ఉంది. ఎలాంటి మొక్కుబడులు చేసుకోవాలి? ఇదిగో ప్రభువా, ఈ వ్యసనాలన్నిటినీ కూడా నేను వదిలేస్తాను, అలాంటి మొక్కుబడి చెల్లించుకోవాలి. నాలో ఉన్న కోపాన్ని నేను వదిలేస్తాను ప్రభువా, ఈ అసూయ, ఈ ద్వేషాన్ని నేను వదిలేస్తాను ప్రభువా, నాలో ఉన్న కామ ఉద్రేక కోరికలు, కామ వాంఛలు నేను వదిలేస్తాను ప్రభువా, ఈ వ్యసనాల్ని నేను వదిలేస్తాను ప్రభువా అని దేవుడి ఎదుట మొక్కుబడులు చెల్లించుకుంటే హోర్మా, దేవుడు ఈ 33వ స్థలం హోర్మా అంటే నాశనము, వినాశనము. మంచి మొక్కుబడులు దేవుడి ఎదుట చెల్లించుకుంటే హోర్మాను నీవు కట్టడి చేయగలవు. మనల్ని, మన కుటుంబాన్ని నాశనము చేసే ప్రతి సైతాను బంధనాలను కూడా మనము బంధించగలము. కాబట్టి కనాను 7 జాతులు వారి సమ్మేళనం అండి. కనాను, ఇజ్రాయేలీలు మొక్కుబడి చెల్లించుకున్నారు. ఎవరి మీద గెలవడానికి? కనాను అనగా 7 జాతుల సమ్మేళనం అండి. అంటే పెరిజీయులు, హివ్వీయులు, హిత్తీయులు, అమోరీయులు, అమాలేకీయులు, ఇట్లా 7 జాతుల సమూహాన్ని కనాను అంటాం. మన శరీరంలో కూడా 7 జాతులు లాంటి శత్రువులు ఉన్నాయి. పంచేంద్రియాలు, మన ప్రాణం, ఆత్మ. ఈ 7 వీటిలో ఉన్న అపవిత్రాత్మల నుండి బయటికి వస్తే విజయం మనదే.
జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తున్నాను ఈ మాట చెప్పి. హోర్మా అంటే నాశనము. కనానును నాశనం చేయడానికి, కనానులో ఉన్న 7 జాతులను నాశనం చేయడానికి ఇజ్రాయేలీయులు దేవుని ఎదుట మొక్కుకున్నారు. దేవుడు వారికి విజయాన్ని ఇచ్చారు. అలానే మన కంటి చూపును మనం గెలవాలి అంటే, మన నోటి మాట మీద గెలవాలి అంటే, చెవులకు వినిపిస్తున్న ఆ చెడు వార్తల నుండి గెలవాలి అంటే, మన శారీరక వాంఛల నుండి బయటపడాలి అంటే, ఆత్మను పీడిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క శోధనల నుండి మనం గెలుపొందాలి అంటే, మనము కూడా దేవుని ఎదుట మనం చేసే ప్రార్థన మనకు విరుగుడును దయచేస్తుంది. నాశనపు గోతు నుండి మనం బయటపడాలి అంటే దేవుడి ఎదుట మ్రొక్కుబడి అనే ప్రార్థన గొప్ప ఆయుధంగా మారుతుందని ఎంచి, ఇజ్రాయేలుల ఈ ఎడారి యాత్రలో ఈ 33వ స్థలం హోర్మా అంటే నాశనము. ఈ నాశనము నుండి విడిపించేది, తప్పించేది, కాపాడేది ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? మ్రొక్కుబడులు చేసుకునే ప్రార్థన. అలాంటి ప్రార్థన హన్నమ్మ తల్లి చేసింది, యొఫ్తా చేశాడు, దావీదు మొక్కుబడులు చెల్లించుకున్నాడు, యోనా మొక్కుబడులు చెల్లించుకున్నాడు, యాకోబు గారు మొక్కుబడులు చెల్లించుకున్నాడు. ఇక బైబిల్ గ్రంథంలో పౌలు గారు కూడా మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఇలా మొక్కుబడి అనేది కేవలము ఒక అన్యమతాచారముగా చూడకుండా ఇది ఒక రకమైన ప్రార్థనా విధానంగా ఎంచి మన జీవితంలో కూడా నాశనకరమైన స్థితులు, పరిస్థితులు దాటాలి అంటే దేవుని ఎదుట చక్కటి ప్రార్థన చేద్దాం. నాశనకరపు అంచుల నుంచి బయటపడదాం. ప్రతి సమస్యకు ఒక విరుగుడుంది. ప్రతి విషయానికి ఒక విరుగుడు ఉంది. దేవుడు మనల్ని నాశనమైపోవాలని సృష్టించలేదు. నాశనము నుంచి విడుదల చేయడానికి ఒక విరుగుడును దేవుడు ఆల్రెడీ మన పక్కనే ఉంచాడు. ఆ ప్రార్థన అనే ఆయుధంతో నాశనం వైపు కాకుండా క్షేమకరమైన మార్గాల గుండా నడుచుటకు ఈ యాత్రలో దేవాది దేవుడు మనందరికీ కృపచూపునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలుల ఎడారి యాత్రలో ఈ 33వ స్థలము హోర్మా, నాశనపు అంచుల నుంచి వారు నీకు మొక్కుబడులు చెల్లించుకునే విధానం బట్టి వారిని రక్షించి తప్పించిన విజయాన్ని ప్రసాదించినందుకు మీకు వేలాది వందనాలు. మా జీవితంలో కూడా వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఎన్నో నాశనకరమైనటువంటి సమస్యలు మా చుట్టూ అలముకుంటూ ఉన్నప్పుడు ఒక దావీదును పోలి, యోనాను పోలి, యాకోబును పోలి మేము కూడా నిండు మనసుతో నీ ఎదుట మొక్కుబడులు చెల్లించుకుని అనుగ్రహాన్ని మాకు దయచేయు. ఉపదేశకుడు గ్రంథములో మేము విన్నట్లుగా మొక్కుబడి చేయడం ముఖ్యం కాదు, మొక్కుబడి నిలబెట్టుకోవడం ముఖ్యం. అలా నీకిచ్చిన మాటను మేము నిలబెట్టుకుంటూ సైతానుడు మా మీద ప్రయోగిస్తున్న ప్రతి ఆయుధము, ఏ ఆయుధము పనిచేయకుండా ఆ ఆయుధాలన్నీ మా కోసం ఆశీర్వాదకరాలుగా మార్చుమని, మా ఈ యాత్రలో నిన్ను చేరు వరకు ఏ నాశనకరమైన వ్యక్తులు, పరిస్థితులు మాకు ఎదురు కాకుండా వాటన్నిటిని తప్పించుకొని యాకోబు పద్దనారాము నుండి తిరిగి క్షేమకరముగా ఎలాగైతే తన తండ్రి ఇంటిని చేరుకోగలిగాడో మేము కూడా మా తండ్రి నివాస స్థానమైన పరలోక కనాను చేరేటంత వరకు నీ దూతల సంరక్షణలో ఎల్లప్పుడూ మాకు తోడై ఉండి మమ్మందరిని ముందుకు నడిపించుమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.